హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న కంటైనర్కి వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వైరింగ్ అండ్ లైటింగ్ అనేది నాకు తెలిసిన వాళ్ళు ఇది మాకైతే వర్క్ అయితే చేయమని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే మనం లైటింగ్ అండ్ వైరింగ్ అయితే చేయాలి. దీనికి ఫ్రంట్ బ్యాక్ సైడ్. ఇందులో వీళ్ళు పిజ్జా షాప్ అనేది అయితే పెడుతున్నారు, పిజ్జాకి సంబంధించింది. సో దానికి సంబంధించినట్టుగా వీళ్ళకి వైరింగ్ అండ్ లైటింగ్ అరేంజ్ చేసి ఇవ్వాలి. పక్కన సేమ్ అదే ఉంటుంది పిజ్జా షాపు. సో దాని నుంచి దీనికి అక్కడికి ఆల్రెడీ పవర్ వచ్చింది, దాని నుంచి దీనికి తీసుకొని ఇవ్వాలి. మేమైతే ఫస్ట్ పైపింగ్ అయితే చేసుకున్నాం. పైపింగ్ చేసుకొని వైరింగ్ అయితే గుంజుకుంటున్నాం. ఇక్కడ మొత్తం వైరింగ్ అయితే పాత వైరింగ్, ఇంతకుముందు ఉన్న వైరింగ్ మొత్తం మంచిగా లేదు. సో మళ్ళీ కొత్త వైరింగ్ అయితే తీసుకుంటున్నాం. ఆ వైరింగ్ అనేది వాళ్ళు పైనుంచి చేశారు. మేమైతే పైపులు మొత్తం అన్నీ సెట్ చేసి అక్కడికి నీట్గా అయితే ఇస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పిజ్జా షాప్స్, ఇలాంటి వేరే ఫుడ్కి సంబంధించిన ఏమున్నా కానీ దాంట్లో ఎక్కువ ఎలకలు వచ్చి మొత్తం వైర్లు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం పైపుల లోపల నుంచే వైర్లు అయితే ఇవ్వాలి. అలా అయితేనే మనకి ఎప్పటికైనా ఉంటుంది, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. లేకపోతే పైనుంచి అయితే ఇచ్చినట్టయితే తొందరగా ఖరాబ్ అయిపోతాయి, షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సో పైపింగ్ అనేది పక్కా వేయాలి అండ్ సేఫ్టీ అనేది ఉంచాలి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది చిన్న షాప్ అయినా కానీ పెద్దది ఏదైనా కానీ మొత్తం మనం కరెక్ట్గా చేసి ఇచ్చే దానికి సెట్ అవుతుంది. లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కంటైనర్స్ వచ్చేసి మొత్తం ఐరన్ ఆర్ ఎస్ఎస్తో ఉంటాయి కాబట్టి ఈజీగా షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. అండ్ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏదైనా వైర్ షార్ట్ అయినా కానీ కంటైనర్ మొత్తం పవర్ వస్తుంది. అండ్ అందులో ఉన్న వాళ్ళకి కూడా షార్ట్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే ఈ వైరింగ్ అయితే చేసేసాను. దీనికి పవర్ అనేది పక్కన పిజ్జా షాప్ నుంచి అని చెప్పాను, అంటే సేమ్ అలాంటిదే ఇక్కడ అవుతుంది. సో దీని నుంచి వైరింగ్ అయితే తీసుకుంటున్నాను. అంటే దానికి ఇన్కమింగ్ సప్లై పక్క దాంట్లో నుంచి తీసుకున్నాను. పక్క దాంట్లో నుంచి తీసుకొని దీనికైతే కనెక్షన్ అయితే ఇచ్చాను. ఇట్లా బయట సైడ్ నుంచి తీసుకున్నాను. చాలా వరకు ఏంటంటే ఇవన్నీ ఒకటే మీటర్ల మీద ఉంటాయి, షాప్కి సంబంధించినవి. వీళ్ళు సపరేట్గా మీటర్స్ అయితే పెట్టుకోరు కాబట్టి దాని నుంచి దీనికి తీసుకొని వీళ్ళు షేర్ చేసుకుంటారు కరెంట్ బిల్లు. సో అక్కడ ఎంసీబీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇలా మనం మొత్తం నీట్గా లైటింగ్ హీటింగ్ అంతా చేసుకొని స్విచ్ బోర్డ్ అంతా ఫిక్స్ చేసుకున్నాం. వాళ్ళకి ఎక్కడెక్కడ పవర్ బాక్స్ కావాలో అక్కడైతే అరేంజ్ చేసి పెట్టాను. ఎందుకంటే దానికి సంబంధించిన మిషన్స్ వస్తాయి అండ్ హీటర్స్ ఉంటాయి కాబట్టి. ఇటు సైడ్ ఒకటి స్విచ్ బోర్డ్ అయితే పెట్టాను అండ్ అటు సైడ్ కూడా ఇంకొక స్విచ్ బోర్డ్ అయితే అరేంజ్ చేసాము. సో ఇలా వైరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వైరింగ్ చేసేటప్పుడు పక్కా చూసుకొని చేయాలి. దీంట్లో మెయిన్ పవర్కి మాత్రం 2.5 రావాలి. ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అరేంజ్ చేసాం, 2.5 రావాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఓవెన్స్ అది ఇది యూజ్ చేస్తారు కాబట్టి 2.5 పక్కా తీసుకోవాలి. అండ్ మనకి లైటింగ్ కంటే 1 square mm లాగినా ఏం కాదు. సో ఇలా కనెక్షన్స్ అనేవి అయితే ముందే చెక్ చేసుకొని చూసుకోవాలి. అండ్ మనం ఒక ఎంసీబీ అయితే పెట్టాను. నాకు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. అండ్ బయట సైడ్కి ప్రొవిజన్ లేకపోతే అదే ఒక సైడ్ నుంచి పైపింగ్ వేసి బయట సైడ్ లైట్ల కోసం తీసుకున్నాం. సో ఇలా ఒక సైడ్ నుంచి వచ్చి ఇక్కడ లైటింగ్ అనేది అయితే తీసుకున్నాం. ఇలా మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు దీన్ని మొత్తం వర్క్ అయిపోయింది. అండ్ పక్కన పిజ్జా అని చెప్పాను కదా, సో అలానే ఇక్కడ కూడా సేమ్ మొత్తం సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ వైరింగ్ చేసేటప్పుడు మనం పైపింగ్ అనేది అయితే పక్కా యూజ్ చేయాలి ఫ్రెండ్. చూసుకోండి, లైటింగ్ అండ్ వైరింగ్ చూడండి. పైపింగ్ కూడా అట్లా ఉంటేనే నెక్స్ట్ టైం మనకి ఎలాంటి వర్క్స్ అయినా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైటింగ్ అంతా ఆన్ చేసి చెక్ చేశాను అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా రన్ అవుతుంది. సో అంతా నార్మల్గానే ఉంది ఫ్రెండ్. సో ఇలానే సేఫ్టీగా చేయండి ఫ్రెండ్స్.